ఓకే. సో మనం అయితే మనం నిన్న వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ గురించి చెప్పుకున్నాము. సో వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ ఎట్లా వర్క్ అవుతుంది, ఏమేమి మ్యాండేటరీ అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ లో చూసుకుంటే, ఓకే, ఏం క్వశ్చన్లు అడుగుతారంటే వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ కి ఒకటి వచ్చి ఇన్ఫో రికార్డ్ గురించి అడుగుతారు. ఇట్లా అడుగుతారు ఇన్ఫో రికార్డు. ఓకే, ఈజ్ మ్యాండేటరీ టు క్రియేట్ ఇన్ఫో రికార్డ్. ఈజ్ మ్యాండేటరీ టు క్రియేట్ ఇన్ఫో రికార్డ్స్ ఫర్ కన్జ్యూమర్ ప్రాసెస్. ఓకే, సో ఉమ్, కన్జ్యూమర్ ప్రాసెస్ కి ఇది మ్యాండేటరీ కాదా అని చెప్పి అడుగుతారు. అదొకటి. రెండోది వచ్చి వాట్ కైండ్ ఆఫ్ ద ఇన్ఫో రికార్డ్. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫో రికార్డ్ యు ఆర్ క్రియేటింగ్. ఓకే, సో ఇన్ఫో కేటగిరీ కే యూజ్ చేసి క్రియేట్ చేస్తున్నాం కదా. ఇన్ఫో కేటగిరీ వచ్చి కన్జ్యూమర్ సెలెక్ట్ చేసుకుని మనం కన్జ్యూమర్ ఇన్ఫో రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. సో స్టాండర్డ్ ఇన్ఫో రికార్డ్ కాకుండా మనం ఇన్ఫో రికార్డ్ కేటగిరీ కన్జ్యూమర్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తున్నాం. అండ్ థర్డ్ వచ్చేసరికి వై ఇట్ ఈస్ మ్యాండేటరీ టు క్రియేట్ ఇన్ఫో రికార్డ్ అంటే కన్జ్యూమర్ ఇన్ఫో రికార్డ్ ఎందుకు మ్యాండేటరీ అని చెప్పి అడుగుతారు. అదొక క్వశ్చన్. ఓకే, ఇన్ఫో రికార్డ్. సో ఎందుకు మ్యాండేటరీ, ఎందుకు మ్యాండేటరీ, why it is mandatory to create vendor engagement info record? Because price information, tax information, okay, and payment terms, in case payment terms ఉంటే payment terms information, ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఇన్ఫో రికార్డ్ ఇన్ఫో నుంచి రికార్డ్. పాస్ అవుతుంది. ఓకే, సో అట్లీస్ట్ పేమెంట్ టర్మ్స్ కాకపోయినా అట్లీస్ట్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే పేమెంట్ టర్మ్స్ మనం పిఓలో కూడా ఎంటర్ చేసుకోవచ్చా, పేమెంట్ టర్మ్స్ లో ఉందా ఆప్షన్ ఉందా, ఓకే ఉంటే ఎస్. అది. ఓకే, సో ప్రైజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇన్ఫో రికార్డ్ లో మెయింటైన్ చేస్తాము. సో ఇక్కడ నుంచి ఎందుకంటే, ఎందుకు మనం పిఓలో కూడా రావచ్చు కదా, పిఓలో కూడా చేయొచ్చు కదా అంటే, సో కన్జ్యూమర్ పిఓకి కన్జ్యూమర్ పిఓకి ఓకే, దెర్ ఇస్ నో కండిషన్ ట్యాబ్ అండ్ ఇన్వాయిస్ ట్యాబ్. ఓకే, సో నో కండిషన్ ట్యాబ్. సరే, అంటే ప్రైజ్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ప్రైజ్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎందుకు కావాలి మనకి, బికాజ్ మనం పేమెంట్ చేసేటప్పుడు, ఓకే, పేమెంట్ చేసేటప్పుడు మనకి ఆ, ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ప్రైజ్ ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ప్రాసెస్ కింద అది ఇన్ఫో రికార్డ్ లో మెయింటైన్ చేస్తున్నాం, బికాజ్ పిఓలో మెయింటైన్ చేయడానికి లేదు. సో ఇంకో క్వశ్చన్ అడగచ్చు, పిఓలో క్రియేట్ చేయకపోతే ఆ, మనకి ఇన్వాయిస్ ఉంది కదా, ఇన్వాయిస్ లో మాన్యువల్ గా ఎంటర్ చేయొచ్చు కదా అనొచ్చు. సో ఇక్కడ వచ్చి నేను మాన్యువల్ ఇన్వాయిస్ కూడా మనం చేయలేము, మాన్యువల్ ఇన్వాయిస్ క్రియేషన్ కూడా నాట్ పాసిబుల్. ఓకే, ఎందుకంటే మనం ఇక్కడ ఓకే గూడ్స్ షిప్ చేసుకున్నప్పుడు అంటే స్టాక్ తెచ్చుకున్నప్పుడు మనం గూడ్స్ మనం ఇన్వెస్ట్ చేయట్లా, ఇన్వెస్ట్ వెరిఫికేషన్, బికాజ్ మనం క్లియర్ గా చెప్పాము వెండర్కి, వాష్ నువ్వు స్టాక్ నా దగ్గర పెట్టు నా లొకేషన్ లో. ఓకే, నేను మాత్రం ఇమీడియట్లీ పేమెంట్ చేయను. ఎప్పుడు పేమెంట్ చేస్తాను, నేను ఎప్పుడైతే యూజ్ చేసిన తర్వాత. కన్జంప్షన్ నేనైతే ఎప్పుడైతే కన్జంప్షన్ చేస్తానో, లేదంటే ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటా మా ఓన్ స్టాక్ కి, ఆ రెండు సిచ్యువేషన్ లోనే నేను పేమెంట్ చేస్తాను. ఓకేనా. సో జిఆర్ చేసినప్పుడు నాకు ఇన్వాయిస్ చేయను కాబట్టి దెర్ ఇస్ నో ఇన్వాయిస్, మాన్యువల్ ఇన్వాయిస్ క్రియేషన్ అనేది నాట్ పాసిబుల్. సో అలాంటప్పుడు ప్రైజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ నేను ఎంటర్ చేయలేను. సో ఈ రెండు ఆప్షన్స్ లేవు కాబట్టి అవుట్. ఓకే, దెర్ ఈజ్ దెర్ ఈజ్ మ్యాండేటరీ దెర్ ఈజ్ మ్యాండేటరీ టు క్రియేట్ వెండర్ కన్జ్యూమర్ ఇన్ఫో రికార్డ్. ఓకేనా, కన్జ్యూమర్ ఇన్ఫో రికార్డ్ మ్యాండేటరీ అన్నమాట. ఓకే, ఓకే క్లియరా. సార్. ఎస్ సార్. సో ఇది కాకుండా ఇంకేం క్వశ్చన్ అడుగుతారు, ఇంకేం క్వశ్చన్ అడుగుతారు. సో ఫోర్త్ వన్. ఓకే, సో ఐ వుడ్ కన్జ్యూమర్ పిఓకి నార్మల్ పిఓకి తేడా ఏంటని అడుగుతారు. కన్జ్యూమర్ పిఓకి నార్మల్ వర్సెస్ పేకు. నార్మల్ స్టాండర్డ్ పర్చేస్ ఆర్డర్ కి తేడా ఏంటని అడుగుతారు. ఏం డిఫరెన్స్. కన్సూమర్ పిఓలో మనం ప్రోడక్ట్ అమ్మిన తర్వాత డబ్బులు పే చేయొచ్చు. అది స్టాండర్డ్ పిఓలో మనం రిసీవ్ ప్రొసీజర్, చేసుకుంటేనే అది డబ్బులు పే ప్రొసీజర్ చేయాలి. వైజ్గా, ప్రొసీజర్ వైజ్గా నేను పిఓలో చూస్తే ఆ కన్జ్యూమర్ పిఓకి నార్మల్ స్టాండర్డ్ పిఓకి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది. నేను ఆ పిఓ చూడగానే ఇది కన్జ్యూమర్ పిఓ, ఇది స్టాండర్డ్ పిఓ అని ఎట్లా చెప్పగలను నేను, బేస్డ్ ఆన్ ఐటమ్ కది.
సో ఐటమ్ కేటగిరీ వచ్చేసరికి ఇక్కడ మనకి కే ఉంటుంది కన్జ్యూమర్ పిఓలో, కానీ స్టాండర్డ్ పిఓలో బ్లాంక్ అన్నమాట. ఓకే, ఎస్ సార్. అది కాకుండా కండిషన్ ట్యాప్, ఇన్వాయిస్ ట్యాప్స్ కూడా ఉండవు, ప్రైజ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో మేజర్లో ఏంటంటే ఇన్ఫో ఐటమ్ కేటగిరీ కే ఉంటుంది. ఐటమ్ కేటగిరీ కే బేస్ చేసుకుని నేను కన్జ్యూమర్ పిఓ అని చెప్తాను. ఓకే, ఓకే సార్. సో ఇది కన్జ్యూమర్ పిఓకి, స్టాండర్డ్ పిఓకి అయితే బ్లాంక్, కన్జ్యూమర్ బ్లాంక్. పిఓకి అయితే ఐటమ్ కేటగిరీ ఓకే. కే ఉంటుంది. ఓకే, ఓకే దెన్ సార్. okay, without consignment info record, okay, consignment info record, can we proceed, or can we proceed consignment process without consignment info record, can we proceed the consignment process? చేయగలమా without consignment info record? లేదు సార్. చేయలేము, ఎందుకంటే ఇట్ ఈస్ మ్యాండేటరీ కదా, ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా, సో మ్యాండేటరీ విత్ మెయింటైనింగ్ ఆఫ్ ప్రైస్ అండ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్. 1060 okay, so can we see the price information? Okay, can we see, or else if they want to ask in a negative way, okay, so where I can see the price information, where I can see the price information in PO, consumer PO. Okay, so this is a question they are asking. Okay, where I can see the PO, the price information in consumer PO, item level na header level na? సార్ Where I can see the price information in consignment PO. Consignment PO లో నేను ప్రైస్ ఇన్ఫర్మేషన్ హెడర్ లెవెల్లో చూడగలనా, ఐటమ్ లెవెల్లో చూడగలనా? ఐటమ్ లెవెల్ సార్. ఐటమ్ లెవెల్లో చూడగలనా? ఎస్ సార్. కన్జ్యూమర్ పిఓకి ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఉంటుందా? లాస్ట్ లో ఉంటుంది కదా సార్, నార్మల్ ప్రైస్ విత్ ట్యాక్స్, టోటల్ ఎక్కడ ప్రైస్. ఎక్కడ పిఓ క్రియేట్ అయ్యడం అంట. పిఓ క్రియేట్ అయిన కాబట్టి నీకు ప్రైస్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వస్తుందా పిఓలో? సరే, నేను కొంచెం పైన చేసాం చెప్పా కదా కదా, సార్. నేను చెప్పా కదా కన్జ్యూమెంట్ పర్చేజ్ ఆర్డర్లో దెర్ ఇస్ నో కండిషన్ ట్యాబ్, నో ఇన్వాయిస్ ట్యాబ్ అని చెప్పాను కదా. సో నీకు ఓకే ఎక్కడి సార్. నుంచి వచ్చింది పిఓలో నీకు ప్రైస్ ఇన్ఫర్మేషన్? సో ప్యానల్ అంటే వచ్చిన ఇంటర్వ్యూలో నేను కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్లు అడుగుతారు. ఓకే, ఓకే సార్. సో నీకు ప్రొసీజర్ స్ట్రిక్ట్ గా తెలిసి ఉండాలి, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో తెలిసి ఉండాలి, కాబట్టి ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఓకే సార్. సో పిఓ కన్జ్యూమెంట్ పిఓలో నీకు కండిషన్ ట్యాబ్ కానీ ప్రైస్ ఇన్ఫర్మేషన్ కానీ ఉండదు. సో ఇప్పుడు నేను నన్ను క్రియేట్ చేశాను అనుకో, చూసారా నన్ను క్రియేట్ చేసింది పిఓ, నన్ను క్రియేట్ చేసింది ఇది కన్జ్యూమెంట్ పిఓ. నా కండిషన్ ట్యాబ్ ఎక్కడ ఉంది, ఇన్వాయిస్ ట్యాబ్ ఎక్కడ ఉంది, నీ ప్రైస్ ఎక్కడ చూడగలను? బ్లాంక్ ఉంది చూడు, నెట్ ప్రైజ్. ఎస్ సార్. సో మరి ఎక్కడ చూస్తావు నువ్వు? ఐటమ్ లెవెల్ ఎక్కడ చూస్తావు? చూడలేవు కదా. లేదు సార్. ఓకేనా, సో ఇది, సో ఇలాగా ప్రైస్ ఇన్ఫర్మేషన్ కానీ ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ చూడొచ్చు అని అడుగుతున్నారు. ఓకేనా, ఓకేనా, క్లియరా? ఓకే సార్. క్లియర్ సార్. ఓకేనా, సో అక్కడ అడుగుతారు. సరే, ఇప్పుడు పిఓలో మనకి ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కండిషన్, ఓకే, ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు అని చెప్పాను. సో హెడర్ లెవెల్కి వెళ్తే నాకు ఇక్కడ పేమెంట్ టర్మ్స్ ఎంటర్ చేయగలను. సో నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఉండదు, కానీ పేమెంట్ టర్మ్స్ ఇక్కడ ఎంటర్ చేయగలను నేను. ఓకేనా, సో ఇక్కడ నేనేం చెప్పాను పైన, ఐ కెన్ గో ప్రైస్ అండ్ ట్యాక్స్, పేమెంట్ టర్మ్స్ నువ్వు కావాలంటే వాటి కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకేనా, పేమెంట్ ఓకే టర్మ్స్ సార్. ప్రాబ్లం లేదు. సో ప్రైస్ ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి, 7. ఓకే, సో చూడు ఎన్ని ఒక ప్రొసీజర్ లో అన్ని కైండ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకే, ఇదంతా కూడా కన్జ్యూమర్ ప్రాసెస్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమో నా. సో తర్వాత నేను గూడ్స్ షిఫ్ట్ చేస్తున్నాను, గూడ్స్ షిఫ్ట్ చేస్తున్నా. సో గూడ్స్ షిఫ్ట్ విత్ రిఫరెన్స్ టు, ఓకే, కన్జ్యూమర్ పిఓ. ఓకే, కన్జ్యూమర్ పిఓ ఏదైతే కన్జ్యూమర్ పిఓ ఉందో ఆ పర్చేజ్ ఆర్డర్ రిఫరెన్స్ తో నేను గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నా, అంటే నేను స్టాక్ రిసీవ్ చేసుకుంటున్నా వెండర్ నుంచి. సో ఇన్ దిస్ కేస్
Okay, what are the accounting entries? What are the accounting entries hitting? What are the accounting entries hitting? While doing goods received. And also, what is the moment type? What is the moment type when you are receiving goods using consummate PO? Okay, consummate PO. So ఏంటి? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ గూడ్స్ రిసిప్ట్ విత్ రిఫరెన్స్ టు కన్జ్యూమర్ పిఓ చేశాడంట. చేసినప్పుడు ఇన్ దిస్ కేస్ నీకు అకౌంటింగ్ ఎంట్రీస్ ఏమొస్తాయని అడుగుతున్నాడు ఇక్కడ. అంటే డెబిట్ క్రెడిట్ ఏవో అవుతాయి కదా కొన్ని. ఆ డెబిట్ క్రెడిట్ అడుగుతున్నాడు. ఏమవుతాయి డెబిట్ క్రెడిట్? డెబిట్ అంటే మనం దాన్ని ప్రాసెస్ చేసినాకనే కదా సార్ అమౌంట్ పే చేసేది. డెబిట్ ఏం అవ్వదు కదా. ఏం కావు కదా డెబిట్. ఎస్ సార్. ఓకే, సో అంటే ఏంటి? ఇక్కడ మనకి ఎలాంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ఉండవు. ఓకేనా? సో Yes, ఇది ఇంటర్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నమాట. సో వాళ్ళు ఏం అడుగుతారు? ఇలా ఏ అకౌంటింగ్ ఎంట్రీస్ వస్తాయని చెప్పి అడుగుతారు. సో ఇక్కడ ఏంటి? నో అకౌంటింగ్ ఎంట్రీస్ హిట్టింగ్ when we are receiving the goods. Okay, with consumer PO. Okay, clear? clear సో సార్. మూమెంట్ అయిపోయింది ఇక్కడ. పిఓ గూడ్స్ రిసిప్ట్ విత్ పర్చేజ్ ఆర్డర్ మూమెంట్ అయిపోయింది. మూమెంట్ అయిపోయింట చెప్పా కదా. 101 103 సార్. 101 పెట్టుకోవచ్చు ఇక్కడ. 101. ఓకే, 103 కూడా వాడుకోవచ్చు కాబట్టి 101 కూడా వాడుకోవచ్చు. 101 or 102, 103. సో 103 వాడుకోవచ్చు, 101 వాడుకోవచ్చు. 103 2 స్టెప్ 1 స్టెప్ అది. సో జనరల్ గా 101. ఓకే, 101 అండ్ కన్జ్యూమర్ 103. స్పెషల్ స్టాక్ ఇండికేటర్ వస్తుంది. స్పెషల్ స్టాక్ ఇండికేటర్ వచ్చి ఓకే, స్పెషల్ స్టాక్ ఇండికేటర్ వచ్చి కే. ఓకేనా? స్పెషల్ స్టాక్ ఇండికేటర్ వచ్చి కే. ఓకే, Okay, sir. 101 అంటే ఏంటంటే సింగిల్ స్టెప్ అన్నమాట. ఒకేసారి నేను రిసిప్ట్ చేసుకోగలను స్టాక్ అంట. సింగిల్ స్టెప్. ఓకే, స్టెప్. ఇక్కడ వచ్చి 103 అండ్ 105 ఏంటంటే 2 స్టెప్స్ అన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చి జిఆర్ బ్లాక్స్ ఏరియాలో కూర్చుంటుంది. తర్వాత గూడ్స్ రిసిప్ట్ కంప్లీట్ అవుతుంది. 2 స్టెప్ ప్రొసీజర్ అన్నమాట ఇది. ఓకే ఓకే, సో బట్ బోత్ కేసెస్ లో కూడా మనకి స్పెషల్ స్టాక్ ఇండికేటర్ వచ్చి కే. ఓకేనా? కన్జ్యూమెంట్ కే. క్లియరా? 105 కూడా వాడచ్చు సార్. 105 103 105 103 వాడితే 105 కంపల్సరీ వాడాలి. ఓకే ఓకే, సార్. లేదంటే 101 ఒకటి వాడి వదిలేసుకోవచ్చు. ఏదో ఒకటే వాడచ్చు. ఓకే, ఓకే సార్. ఓకే జిఆర్ సార్. అంటే ఏంటంటే జిఆర్ బ్లాక్డ్ ఏరియాలోకి వస్తుంది అన్నమాట. జిఆర్ బ్లాక్డ్ ఏరియాలోకి వచ్చి అక్కడ నుంచి మూవ్ అవుతుంది అన్నమాట స్టాక్. ఓకేనా? ఓకే సార్. సో ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే నీకు ఇప్పుడు నా దగ్గర ఒక వేరే వస్తుంది అనుకో. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే, ఒక వేరే వస్తుంది అనుకో నాకు. ఓకే, ఈ వేరే లో ఇది నేను ఒక గూడ్స్ రిసిప్ట్ ఏరియా అనుకున్నాను. ఓకే, అట్లాగే ఏదో గూడ్స్ రిసిప్ట్ ఏరియా అనుకున్నాను. అట్లాగే ఓకే, గూడ్స్ ఇష్యూ ఏరియా. ఓకే, ఫస్ట్ మనకి గూడ్స్ రిసిప్ట్ ఏరియా అనుకున్నాము. ఇక లోపల ఏంటంటే నాకు చిన్న చిన్న స్టోరేజ్ లొకేషన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ రా మెటీరియల్స్ పెడతాము, ఇక్కడ వచ్చి సెమీ ఫినిష్ గూడ్స్ పెడతాము. ఓకే, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. ఓకేనా? సో స్టాక్ ఇంట్లో లోపలికి వచ్చిన తర్వాత ఓకే, డైరెక్ట్ గా వెళ్ళిపోయింది అనుకో స్టోరేజ్ లొకేషన్ కి. ఓకే, 101 ఇంచెస్. 101 యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే, డైరెక్ట్ గా వెళ్ళిపోతే అలా 1. కాదు. ఒక ఏరియా, ఒక జిఆర్ బ్లాక్డ్ ఏరియా ఉంది. ఇది ఒక ప్లేస్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ లొకేషన్ అనుకో. ఓకే, జిఆర్ బ్లాక్డ్ ఏరియా. అంటే ఏంటి? స్టాక్ ఇక్కడ వచ్చి ముందు ఆగుద్ది ఇక్కడ. ఇక్కడ అంటే వెరిఫికేషన్ చేసి ఇక్కడ
మనకి ఓకే జిఆర్ బ్లాక్ ఏరియాలో ఉంచుతారు. ఉంచి తర్వాత అంతా ఓకే అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, దే విల్ బి సెండింగ్ టు ద స్టోర్ సార్ లొకేషన్ నుంచి ఇక్కడ మూవ్. వెరిఫికేషన్ అంటే దీంట్లో కూడా 3 ప్రాసెస్ ఉంటాయా? ఏం ప్రాసెస్ బ్లాకుడు, స్క్రాప్. ఉంటాయి. క్వాలిటీ ఇన్స్పెక్షన్, క్వాలిటీ అన్రిస్ట్రిక్టెడ్, బ్లాక్డ్ ఇవన్నీ కూడా ఉంటాయి. స్టాక్ టైప్స్ అనేది కామన్. ఇది 3 స్టెప్స్. ఈ జిఆర్ బ్లాక్ స్టాక్ వేరు, నార్మల్ బ్లాక్ స్టాక్ వేరు. జిఆర్ బ్లాక్ స్టాక్ ఏంటంటే నేను ఈ రిసిప్ట్ ఏదైతే నేను రిసీవ్ చేసుకున్నాను గూడ్స్, దాన్ని ఒక ఏరియాలో పెట్టి అంటే స్టేజింగ్ ఏరియాలో పెట్టి అక్కడ నేను వెరిఫై చేసుకుని అప్పుడు నేను మూవ్ చేస్తున్నాను. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 103 మూమెంట్ టైప్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ వచ్చి 103 వస్తుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 105 మూమెంట్ టైప్ వస్తుంది. 105. ఓకే. ఓకే సార్. ఓకే లేదు, నేను డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో డైరెక్ట్గా. ఓకే. సో ఇక్కడ 105. నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇది 101 మూమెంట్ టైప్ అవుతుంది సార్. ఓకే. ఓకే సార్. 1 మినిట్. ఓకే. సో ఇలా డైరెక్ట్గా వచ్చింది అనుకో, ఇలాంటి కేసెస్లో వచ్చి 101 మూమెంట్ టైప్ యూజ్ చేస్తారు. ఓకేనా. స్టోర్ లొకేషన్ డైరెక్ట్గా స్టాక్ పెట్టేస్తే ఇక్కడైతే 105. ఓకే. అంటే ఫస్ట్ 103 వచ్చిన తర్వాత 103 నుంచి 105కి ప్లేసింగ్ చేస్తారు అన్నమాట. క్లియరా? ఎస్ సార్. ఓకేనా. అది ఓకేనా. 101, 103, 105. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినట్లు జిఆర్ బ్లాక్ స్టాక్ అంటారు. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే అది. సో అగైన్ ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్టోర్ లొకేషన్స్ కదా. ఇక్కడ ఇది ఒక స్టోరేజ్ లొకేషన్, అదొక స్టోరేజ్ లొకేషన్ కదా. ఓకే. సో ఆ స్టోరేజ్ లొకేషన్ బేస్ చేసుకుని నువ్వు ఏ స్టోర్ లొకేషన్ పెట్టాలనుకుంటున్నావు స్టాక్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే. సో బోట్ ఒకటే ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రెండు ఒకటే స్టోర్ లొకేషన్ ఉండొచ్చు, బట్ డిఫరెంట్ ప్రాసెస్. ఓకేనా. ఓకే క్లియరా. సార్. ఎస్ సార్. ఇక్కడ వచ్చి 105, వచ్చి 105. ఓకే. ఇక్కడ వచ్చి నేను నీకు అర్థం అవడానికి చెప్పిన ఒకటే స్టోర్ లొకేషన్ కూడా ఉండొచ్చు. ఓకే. ఇక్కడ వచ్చి 101 మూమెంట్ అయిపోయింది. ఇక్కడ వచ్చి 103. క్లియరా. సో స్టేజింగ్ ఏరియాలో పెట్టుకుని చెక్ చేసుకుని తర్వాత మూవ్ చేసుకోవచ్చు అనమాట. క్లియరా. సో ఇది స్టోర్ లొకేషన్. ఈ ప్లాంట్ లో స్టోర్ లొకేషన్. ఓకేనా. క్లియరా. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం స్పెషల్ స్టాక్ ఇండికేటర్ ఉన్నావా? నిన్న 201 కూడా ఒకటి చెప్పారు కదా సార్. 201. చెప్తాను, కావలేదు. ఓకే. సో 101, 103, 5 ఇది గూడ్స్ రిసిప్ట్ దగ్గర మాట్లాడుకున్నాం మనం. సో ఇది వచ్చి ఈ ప్రొసీజర్ లో మనం మాట్లాడుకుంటుంది. ఓకే. గూడ్స్ రిసిప్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇదంటే కూడా జిఆర్ అన్నమాట. ఓకే. ఓకే జిఆర్ సార్. జిఆర్ విత్ కన్జ్యూమర్ ప్రాసెస్ ఆర్ జిఆర్ విత్ నార్మల్ ప్రాసెస్ కూడా. ఓకేనా. సో జిఆర్ ప్రాసెస్ చేస్తున్నాం ఇక్కడ, గూడ్స్ రిసిప్ట్ ప్రొసీజర్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనకి కన్జ్యూమర్ స్టాక్ వస్తుంది కాబట్టి స్పెషల్ స్టాక్ ఇండికేటర్ కే వచ్చింది ఇక్కడ. ఓకేనా. ఓకేనా. క్లియరా. ఓకే సార్. సో ఇది కన్జ్యూమర్ ప్రాసెస్. ఇప్పుడు నా దగ్గర స్టోరేజ్ లొకేషన్ లో ఇక్కడ మనం ఏం చేసాము, దీన్ని ఇలా డివైడ్ చేసుకున్నాం. ఒక పార్ట్ దీనికి ఇచ్చాము. ఓకే. ఈ పార్ట్ ఇచ్చి ఏం చేసామంటే ఇక్కడ మనం స్టాక్ ఉంచాము. ఏ స్టాక్ ఉంచాము, ఇక్కడ ఏం ఉంచాము మనం స్టాక్, ఇక్కడ వెండర్ కన్జ్యూమర్ స్టాక్ పెట్టాం. వెండర్ కన్జ్యూమర్ స్టాక్ అంటే separate గా ఒక బాక్స్ ఇచ్చి, అంటే మన స్టోర్ లొకేషన్ లోనే చిన్న బాక్స్ ఇచ్చి అక్కడ కన్జ్యూమర్ స్టాక్ ని separate గా పెట్టాం. ఎందుకంటే మన నార్మల్ స్టాక్ ని దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి కాబట్టి దీనికి separate గా కన్జ్యూమర్ స్టాక్ ని separate గా పెట్టుకున్నాం అన్నమాట. సో ఇక్కడ వెండర్ కన్జ్యూమర్, ఈ స్టోర్ లొకేషన్ లో మన వెండర్ కన్జ్యూమర్ స్టాక్ ఉంది. ఓకేనా. ఓకే. క్లియరా. క్లియర్ సార్. ఇప్పుడు నాకు ఇంకొక కాస్ట్ సెంటర్ ఉంది. ఓకే. ఒక కాస్ట్ సెంటర్ ఉంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వచ్చి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్.
ఆర్హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఏదో ఒకటి. ఓకే, లెట్స్ సే ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఏం డిపార్ట్మెంట్? లెట్స్ సే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది అనుకో. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం అడిగారు? నీ దగ్గర కన్జ్యూమర్ స్టాక్ ఉంది కదా, ఐ విల్ బి యూజింగ్ దట్ స్టాక్ అని చెప్పారు. ఓకే, ఐఎమ్ యూజింగ్. ఓకే, హలో సార్ హలో, సారీ, ఛార్జింగ్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఈ ప్లాంట్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంది. సో నా దగ్గర స్టాక్ ఉంది కదా ఇప్పుడు, కన్జ్యూమర్ స్టాక్. ఓకే, ఈ కన్జ్యూమర్ స్టాక్ నుంచి ఓకే, వాళ్ళు ఏమడిగారంటే ఈ స్టాక్ నుంచి నేను కొంత స్టాక్ వాడుకుంటా అని చెప్పారు. ఓకే, వాళ్ళు ఈ స్టాక్ లోంచి ఇంత కొంచెం స్టాక్ వాడుకుంటా అని చెప్పారు. ఓకే, అప్పుడు ఏం చేయొచ్చు నువ్వు? ఏం చేయొచ్చు ఇప్పుడు? ఈ 100 కన్జ్యూమర్ స్టాక్ నుంచి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత స్టాక్ అడిగారు. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఇక్కడ ఉన్న స్టాక్ ని కొద్దిగా ఈ స్టాక్ పంపిస్తావు అనమాట. అంటే కాస్ట్ సెంటర్ కి కన్జంప్షన్ చేసుకుంటావు. ఓకే, సో కాస్ట్ సెంటర్ ఓకే కి సార్. కన్జంప్షన్ చేస్తావు. కాస్ట్ సెంటర్ కన్జంప్షన్ చేసినప్పుడు మూమెంట్ అయిపోయింది. ఈ మూమెంట్ అయిపోయింటా? మూమెంట్ అయిపోయింట 201K. ఓకేనా? సో 201K. ఓకేనా? ఓకే సార్. అంటే కంపెనీలో ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ కి షేర్ చేయడానికి 201 సార్. కాదు కాదు. సో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ? నా కన్యామన్ స్టాక్ నుంచి, అంటే నా దగ్గర ఉన్న స్టాక్ ఉంది అంటే నేను స్టోరేజ్ లొకేషన్ అని చెప్పలేదు నీకు. స్టోరేజ్ లొకేషన్ అంటే అప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ అని చెప్పొచ్చు. నేను స్టోరేజ్ లొకేషన్ అని చెప్పలేదు. ఏం చెప్పాను నేను? కన్జ్యూమెంట్, వెండర్ కన్జ్యూమెంట్. సో వెండర్ కన్జ్యూమర్ స్టాక్ ని నేను నా హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అంటే ఎవరు? ఫినాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, వీళ్ళంతా కూడా వాళ్ళు ఓన్ పర్పస్ కోసం వాడుకునే వాళ్ళు. ఓకే, అంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఓన్లీ హెచ్ఆర్ యాక్టివిటీస్ చేస్తారు, ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఫినాన్స్ యాక్టివిటీస్ చేస్తారు, అట్లా. ఓకే, సో అది స్టోర్ లొకేషన్ కాదు, అది డిపార్ట్మెంట్. వాళ్ళు వాళ్ళంటే ప్రొక్యూమెంట్, వాళ్ళంటే ఏంటి రిక్రూట్మెంట్ లేకపోతే పేమెంట్స్ ఆ ప్రాసెస్ చేసేవాళ్ళు. సో అది స్టోరేజ్ లొకేషన్ కాదు. సో ఇది ఒక డిపార్ట్మెంట్. నా స్టోరేజ్ లొకేషన్ లో ఉన్న స్టాక్ వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఆ స్టాక్ ని పంపించమని అడుగుతున్నారు. ఎంత స్టాక్ పంపించమంటున్నారు? సపోజ్ నాకు ఒక 10 పీసెస్ పంపించాను అని అడుగుతారు. సో నేను తెచ్చుకున్నప్పుడు ఎంత తెచ్చుకున్నాను నేను? 10,000 తెచ్చుకున్నారు. 10,000 తెచ్చుకున్నాను నేను. ఓకే, 10,000 పీసెస్ తెచ్చుకున్నా. ఓకే, 10,000 పీసెస్ తెచ్చుకున్నా. అంటే నా దగ్గర వండర్ కన్జ్యూమర్ స్టాక్ ఎంత ఉంది ఇప్పుడు నా దగ్గర? ఈ వండర్ దగ్గర నుంచి వచ్చింది 10,000 పీసెస్ ఉన్నాయి. 10,000 సార్. ఓకే, 10,000 పీసెస్ ఉన్నాయి. ఈ 10,000 పీసెస్ లో వీళ్ళు ఒక 1,000 పీసెస్ అడుగుతున్నారు. లెట్స్ సే 1,000 పీసెస్ అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ నుంచి నేను వాళ్ళకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1,000 పీసెస్ పంపిస్తున్నాను. ఓకే, సో ఇది ఎలా పంపిస్తున్నాను నేను? కాస్ట్ సెంటర్. ఈ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎస్ఏపి టెర్మినాలజీలో కాస్ట్ సెంటర్ అని చెప్తాం. కాస్ట్ సెంటర్. టెర్మినాలజీలో కాస్ట్ సెంటర్ అంటాం. ఓకేనా?
సో ఎస్ఏపి టర్మినాలజీలో కాస్ట్ సెంటర్ అంటాం. ఏ డిపార్ట్మెంట్ అయినా కాస్ట్ సెంటర్ కింద క్రియేట్ చేస్తారు. ఫినాన్స్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, హోమ్, ఓకే, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా వీళ్ళు కాస్ట్ సెంటర్ కింద క్రియేట్ చేస్తారు. సో వాళ్ళకి నేను పంపించినప్పుడు దానికి మూమెంట్ అయిపోయి వస్తుంది. ఇక్కడ నేను ఇష్యూ చేస్తున్నాను, నా స్టాక్ నుంచి వేరే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇష్యూ చేస్తున్నాను. సో 201 వస్తుంది. సో కన్జ్యూమర్ స్టాక్ కాబట్టి కే వస్తుంది. అదే కన్జ్యూమర్ స్టాక్ కాదు, నార్మల్ స్టాక్ అనుకో, అది 201 అవుతుంది. ఓకే, ఓకే క్లియరా? సార్, క్లియర్ సార్, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇక్కడ నుంచి స్టాక్ పంపించాను అనుకో, సపోజ్ నేను దీనిలోంచి పంపించా, ఇక్కడ నేను డైరెక్ట్ స్టోర్ లొకేషన్ నుంచి పంపించా నా వెండర్ కన్జ్యూమర్ స్టాక్ నుంచి పంపించలా, నేను వెండర్ కన్జ్యూమర్ స్టాక్ నుంచి పంపించట్లా. నేను నా స్టోర్ లొకేషన్ లో ఎంత ఉంది, సపోజ్ నా స్టోర్ లొకేషన్ లో 10 పీసెస్ ఉన్నాయనుకో, లేదంటే 200 పీసెస్ ఉన్నాయనుకో, ఈ 200 పీసెస్ వేరు, ఈ వెండర్ కన్జ్యూమర్ స్టాక్ లో ఉన్న పీసెస్ వేరు. ఓకేనా? ఓకే సార్, క్లియరా? క్లియర్ సార్. సో ఈ 200 పీసెస్ నుంచి నేను పంపించేటప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు నేను 200 పీసెస్ లో పంపిస్తే ఎంత అవుతుంది? 200 పీసెస్ నా దగ్గర ఉంటే ఇందులో, సపోజ్ ఇందులో నేను పంపించాను అనుకో నేను, అది జస్ట్ 201 అవుతుంది. 201 కే రాదు మూమెంట్ అయిపోయి, ఎందుకంటే అది స్పెషల్ స్టాక్ కాదు, నా ఓన్ స్టాక్. నా ఓన్ స్టాక్ ని పంపిస్తాను. సో 10 పీసెస్ పంపించాను అనుకో, 10 పీసెస్ మూమెంట్ అయిపోయి. ఓకే, సో ఇక్కడ 201 వస్తుంది అనమాట. అంటే ఏంటి, నా స్టోరేజ్ లొకేషన్ నుంచి స్టాక్ పంపిస్తే కాన్సెంట్రేట్కి, అది 201. అదే నా కన్యామైన స్టాక్ నుంచి నేను కన్జ్యూమర్ పంపిస్తే వెండర్ నుంచి పంపిస్తే అది 201 201. కే. ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నాను ఇక్కడ, నాకు వాళ్ళు ఇచ్చిన వెండర్ ఇచ్చిన గడువు అయిపోయింది. సో వాడేమన్నాడు, బాస్ నీకు ఇచ్చింది ఆల్రెడీ టైం అయిపోయింది, నేను ఇంకా ఎక్కువ రోజులు నీ దగ్గర ఉంచలేను, నువ్వు నాకు రిటర్న్ అని పంపించే, లేకపోతే నువ్వు ఇమీడియట్ పేమెంట్ చెయ్యి అని చెప్పాడు. సో ఇమీడియట్ పేమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ నేను నా స్టాక్ ని నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో నా స్టాక్ నేను ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే, ఓకే, అప్పుడు నేనేం చేయాలి, ఈ వెండర్ కన్జ్యూమర్ స్టాక్ నుంచి నా ఓన్ స్టాక్ కి కన్వర్ట్ చేసుకోవాలి. నా వెండర్ కన్జ్యూమర్ స్టాక్ నుంచి నా ఓన్ స్టాక్ కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో అప్పుడు ఏం మూమెంట్ అయిపోద్ది, అప్పుడు ఏం మూమెంట్ అయిపోద్ది, అప్పుడు ఏం మూమెంట్ అయిపోద్ది చెప్పు, నేను చేశాం కదా. ఎస్ సార్, లాస్ట్ లో చేస్తాను. ఉం? అది 411K అవుతుంది. 411K, 411K అవుద్ది. ఓకేనా? ఓకే సార్. 411K అవుద్ది. నా ఓన్ స్టాక్ కన్వర్ట్ చేస్తున్నా అంటే ఏంటి, ఇక్కడ ఉన్న 10,000 పీసెస్ ని నేను 1000 పీసెస్ ఆల్రెడీ వాడుకున్నా కాబట్టి 9,000 పీసెస్ నేను ఇక్కడ మూవ్ చేయాలంటే నా స్టోర్ లొకేషన్ కి, అప్పుడు దాని యొక్క మూమెంట్ టైప్ వచ్చి 411K. ఓకే, క్లియరా? ఓకే సార్, క్లియర్ సార్. పైనది కన్జ్యూమర్ స్టాక్, కిందది కన్జ్యూమర్ స్టాక్, కన్ఫ్యూజ్ అవ్వకు. ఓకేనా? సో ఓకే సార్. దీన్ని కూడా ఇట్లా పెడతా. ఓకేనా? సో నా ఓన్ స్టాక్ కన్వర్ట్ చేస్తున్నా, కన్జ్యూమర్ స్టాక్ నుంచి నా ఓన్ స్టాక్ కన్వర్ట్ చేస్తున్నా, ఈ స్టోర్ లొకేషన్ కి స్టాక్ పంపిస్తున్నా. ఓకే, సో అంటే ఓకే ఈ సార్. బ్లాక్ నేను సపరేట్ బ్లాక్ చేసిన స్టాక్ ని నేను నార్మల్ స్టాక్ పంపించేస్తున్నా, అప్పుడు అది 411K అవుతుంది అన్నమాట. ఓకేనా? క్లియరా? క్లియర్ సార్. అంటే ఇక్కడ నాకు వెండర్ కన్జ్యూమర్ స్టాక్, నాకు నార్మల్ వెండర్ దగ్గర నుంచి స్టాక్ వచ్చింది, నార్మల్ వెండర్ దగ్గర నుంచి స్టాక్ వచ్చింది. ఓకే, అంటే ఏంటి, కన్జ్యూమర్ పిఓ కాదు, నార్మల్ పిఓ, నార్మల్ పిఓ నుంచి స్టాక్ వచ్చింది. ఓకే, నార్మల్ పిఓ నుంచి వివో స్టాక్ నుంచి. వచ్చింది. అంటే నేను కన్జ్యూమర్ ప్రాసెస్ వాడట్లా, నార్మల్ స్టాక్ ప్రాసెస్ వాడట్లా. నాకు స్టోరేజ్ లొకేషన్కి వచ్చింది, నా స్టోరేజ్ లొకేషన్కి వచ్చింది స్టాక్. ఓకే, నా స్టోరేజ్ లొకేషన్ స్టాక్ వస్తే అప్పుడు ఏ మూమెంట్ అయిపోయి వాడాలి, మూమెంట్ అయిపోయి వాడాలి 101, 47. 101 మూమెంట్ అయిపోయి వాడాలి, 101 మూమెంట్ అయిపోయి వాడటం. ఓకే, రైట్ సార్. సో ఇది స్టాండర్డ్ పిఓ వచ్చి కూడా అదేనా సార్? స్టాండర్డ్ పిఓ, ఇది నార్మల్ పిఓ అంటే స్టాండర్డ్ పిఓ. ఓకే.
ఓకేనా? లేదు 2 స్టెప్ ప్రొసీజర్ వాడతా అంటే 103 ఆర్ 100 అండ్ 105. 103 వాడితే 105 కంపల్సరీ వాడాలి. అప్పుడు ఏమవుద్ది, ఈ స్టాక్ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళకుండా ఇక్కడ జిఆర్ బ్లాక్ స్టాక్ వచ్చి అప్పుడు మై స్టాక్కి వెళ్తుంది. ఓకేనా? ఓకే క్లియరా? సార్. క్లియర్ సార్. ఇలాంటప్పుడు డైరెక్ట్గా స్టాక్ వచ్చి నా స్టోర్ లొకేషన్లోకి వస్తుంది. వెండర్ కన్జ్యూమర్ స్టాక్ రాదు, సపరేట్ బ్లాక్ అవ్వదు. అది డైరెక్ట్గా నా స్టాక్ యాడ్ అవుతుంది. ఏదైతే 200 పీసెస్ ఉన్నాయో దానికి యాడ్ అవుతుంది స్టాక్. క్లియరా? క్లియర్ సార్. సో అర్థమైనా? క్లియరా? అర్థమైంది సార్. సో స్టాండర్డ్ పిఓకి జిఆర్ చేస్తున్నప్పుడు గూడ్స్ షిఫ్ట్ 101. ఓకే, ఇదే ఓకే సార్. 101 నువ్వు నార్మల్ పిఓకి చేసావు అనుకో, నార్మల్ పిఓకి చేస్తే 103, 2 స్టెప్ చేస్తే 103, 105 వస్తుంది. 105. ఇక్కడ ఏంటంటే నేను కన్జ్యూమెంట్ వాడుతున్నాను కన్జైన్మెంట్ కాబట్టి కే కే వాడుతున్నాను. యాడ్ చేస్తాం. ఓకేనా? ఓకే సార్. క్లియరా? క్లియర్ సార్. అది ఓకే. సో స్టాండర్డ్ పిఓకి నార్మల్ పిఓకి ఎడిట్ ఆడ. క్లియరా? ఇక్కడ అర్థమైందా? క్లియరా? అర్థమైంది సార్. ఏం డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? ఏం లేదు సార్, ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఓకే. సో ఇది ఈ 101 వాడినప్పుడు, ఇక్కడ 101 వచ్చినప్పుడు నాకు అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ 101 వచ్చినప్పుడు నో అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ ఉండవు. అంటే అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ ఉండవు. ఎందుకు? డిఫరెన్స్ ఏంటి? సార్ అర్థం కదండి. ఈ 101 వచ్చినప్పుడు నాకు అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. నాకు సార్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ అప్డేట్ అవుద్ది. ఈ 101 వచ్చినప్పుడు, ఈ 101K వచ్చినప్పుడు అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ ఉండవు. ఎందుకు? అంటే స్టాండర్డ్ పిఓలో డైరెక్ట్ స్టోరేజ్ లోకి వెళ్తాయి. సో ఈ ఇక్కడ వాల్యూటెడ్ కన్జైన్మెంట్ స్టాక్, పిఓలో ఇక్కడ వాల్యూటెడ్ స్టాక్ అంటే నేను ఇమ్మీడియట్ గా లైబిలిటీ పొందుతున్నాను, నేను ఇమ్మీడియట్లీ పేమెంట్ చేస్తున్నాను దానికి. సో దానికి సార్. 101. ఓకే, దానికి అకౌంటింగ్ ఇంట్రెస్ట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇక్కడ మన లైబిలిటీ మారట్లేదు, ఓన్లీ స్టాక్ వస్తుంది. సో స్టిల్ ఓనర్షిప్ మారట్లేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు క్రియేట్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీస్. ఓకే అర్థమైందా? సార్. అర్థమైంది సార్. క్లియరా? అర్థమైంది సార్. ఓకేనా? సో ఈ డయాగ్రామ్ బట్టి ఇప్పుడు చూసుకుంటే నేను చెప్పా కదా, 101కి కేకి స్పెషల్ స్టాక్ కి 101K వచ్చినప్పుడు దెర్ ఈజ్ నో అకౌంటింగ్ ఎంట్రీస్. ఓకే. ఓకే సార్. సెండ్. ఇప్పుడు నేను నా స్టాక్ వెండర్ కన్జ్యూమర్ స్టాక్ నుంచి నేను కాస్ట్ సెంటర్కి పంపిస్తున్నాను. వెండర్ కన్జ్యూమర్ స్టాక్ నుంచి కాస్ట్ సెంటర్ స్టాక్ కి పంపిస్తున్నాను. వెండర్ కన్జ్యూమర్ స్టాక్ నుంచి కన్జ్యూమర్ స్టాక్ కి పంపిస్తున్నాను. సో అంటే ఏంటి, నా దగ్గర ఉన్న గూడ్స్ ని, అంటే నా వెండర్ యూజ్ చేస్తున్నాం. కన్జ్యూమర్ స్టాక్ ని నేను యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసినప్పుడు గూడ్స్ ఇష్యూ అమౌంట్ పే వాడాలి. చేయాలి. గూడ్స్ ఇష్యూ టు కాస్ట్ సెంటర్. సో ఈ అమౌంట్ పే. ఇప్పుడు నేను ఆ గూడ్స్ వాడుకున్నా కాబట్టి దానికి లైబిలిటీ. ఓకే, నేను ఓనర్షిప్ తీసుకుని వాడుకుంటున్నా కాబట్టి నేను ఐ హావ్ టు పే ద అమౌంట్. అప్పుడు ఏమవుద్ది, ఆటోమేటిక్ కన్జ్యూమర్ సెటిల్మెంట్ రన్ అవుద్ది. ఆటోమేటిక్ కన్జ్యూమర్ సెటిల్మెంట్ రన్ అయ్యి ఎంఆర్కేఓలో కన్జ్యూమర్ సెటిల్మెంట్ డాక్యుమెంట్ క్రియేట్ అవుద్ది. సో ఇక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్లు అడుగుతారు, ఎంఐఆర్ఓ యూజ్ చేయొచ్చా, ఇన్వాయిస్ ఎంఐఆర్ఓలో క్రియేట్ చేస్తావా, ఎట్లా క్రియేట్ చేయాలి అని అడుగుతారు. సో ఎంఐఆర్ఓ అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ, ఎంఆర్కేఓ కాన్సెప్ట్, ఆటోమేటిక్ కన్జ్యూమర్ సెటిల్మెంట్. సో దిస్ ఈజ్ ఆటోమేటిక్ కన్జ్యూమర్ సెటిల్మెంట్. ఓకే, ఓకే సార్. ఆటోమేటిక్ కన్జ్యూమర్ సెటిల్మెంట్ లో సిస్టమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది క్వాంటిటీ, సిస్టమ్ ఎలా రైట్ చేస్తుంది ఇన్వాయిస్ ఆటోమేటిక్ ఎట్లా క్రియేట్ అవుద్ది, నువ్వు గూడ్స్ ఇష్యూ చేసిన క్వాంటిటీ, ఎంతైతే ఆర్ ట్రాన్స్ఫరింగ్ టు ఓన్ స్టాక్, ఓన్ స్టాక్ ఎంతైతే చేసావో దానికి సిస్టమ్ సెటిల్మెంట్ రైట్ చేస్తుంది. సో ప్రైజ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ క్వాంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది తెలిసిపోయింది. క్వాంటిటీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంఐజిఓలో మనం చేసిన మూమెంట్ టైప్ 201 కానీ
201K కానీ లేకపోతే 411K కానీ యూజ్ చేస్తే వస్తుందని చెప్పాం అవునా. ఎస్ కానీ ఎస్ ఇన్వాయిస్ అట్లా ప్రైజ్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైజ్ వచ్చి మనకి ఇన్ఫో కేటగిరీ, ఇన్ఫో రికార్డులో విత్ ఇన్ఫో కేటగిరీ కే వాడితే అప్పుడు వస్తుంది ఓకేనా. అక్కడ ఓకే మన సార్ ప్రైజ్ ఇన్ఫర్మేషన్ తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకేనా. ఓకే సార్ 201K వాడినప్పుడు అకౌంటింగ్ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ 411K ఉన్నప్పుడు ఓకే ఓన్ స్టాక్ కన్వర్ట్ చేసుకున్నప్పుడు కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటారు దీన్ని. ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేసినప్పుడు కూడా అకౌంటింగ్ ఇంపాక్ట్ ఉంటుంది బికాజ్ ఐఎమ్ టేకింగ్ ద లైబిలిటీ ఓకే. ఓనర్షిప్ మారుతుంది. క్లియరా? ఎస్ సార్ సో ఇది వెండర్ కన్జ్యూమర్ ప్రాసెస్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు పాయింట్ ఆఫ్ క్వశ్చన్ లో వాళ్ళు రివర్స్ లో అడిగినా డైరెక్ట్ గా అడిగినా ఓకే నువ్వు చెప్పగలగాలి ఓకేనా. సో ఓకే సార్ ఇక్కడ నువ్వు 103 105 గురించి వదిలేసాయి ఇక్కడ ఓకే. ఎందుకంటే మనకి 101 వర్క్ అవ్వలేదు కాబట్టి నేను 105 చెప్పాను. లీవ్ ఇట్ అబౌట్ దిస్ వన్ ఓకే. దీని గురించి మర్చిపో ఓకే. సో ఒకటి 101 101K 201K అండ్ 411 411 ఓకేనా. ఓకే సార్ క్లియరా? ఎస్ సార్ 101K 201K. సో 101 వచ్చి ఇక్కడ ఇక్కడ ఈ వండర్ కన్జ్యూమర్ కాన్సెప్ట్ లో 101 అనేది లేదు అవునా. కరెక్టా? అలాగే 201 కూడా లేదు ఎందుకంటే నేను వండర్ కన్జ్యూమర్ స్టాక్ వాడుకుంటే 201K వస్తుంది. ఎస్ సార్ గూడ్స్ రిసిప్ట్ పర్చేజ్ ఆర్డర్ కన్జ్యూమర్ పిఓ రిసిప్ట్ చేసుకుంటే 101K వస్తుంది. ఓన్ స్టాక్ కన్వర్ట్ చేసుకుంటే 411K వస్తుంది. సో 411 మూడు మూమెంట్ టైప్స్ వస్తుంది. వస్తాయి అన్నమాట ఓకేనా. ఓకే సార్ క్లియరా? సో ఇది ఎస్ వండర్ కన్జ్యూమర్ ప్రాసెస్ ఓకేనా. ఓకే సార్ సరే అయితే ఇక్కడ ఆప్షన్ ఇవ్వాలా ఓకే. ఓకే సార్ సో